హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బేరెడ్డి. ఈ రోజు ఎపిసోడ్ తోటి అగ్ని పరీక్షకు సంబంధించి టాప్ 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఈ టాప్ 15 మెంబర్స్లో డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరు అండ్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. దాంతో పాటు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఎలిమినేట్ అయిన వారిలో డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఒకటైతే క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏంటంటే హేమంత్ అనే క్యాండిడేట్ని ఏం చూసి సెలెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు, కానీ మనోడికి ఇచ్చిన టాస్క్ను కూడా చేంజ్ చేయించారంటే ఎక్కడో తేడా కొడుతుందని అనిపించింది. అండ్ రోహిత్ నాయుడు గురించి ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఏదైతే ఉందో అది వాంటెడ్గా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందా లేకపోతే సింపతి క్రియేట్ చేయడం కోసం జరిగిందా అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా తీసుకున్నట్లయితే ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ శ్రీముఖి ఇవాళ తను ప్రవర్తించిన తీరు ఏదైతే ఉండిందో అది చాలా రాంగ్ అనిపించింది నాకు. అండ్ ఇన్ని సంవత్సరాల నుండి నేను ఏ రోజుకి యాంకర్ కానీ శ్రీముఖి కానీ తను ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్కి కానీ నేను ఏ రోజు కామెంట్ చేయలేదు. బట్ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొంచెం ఓవర్ అయింది అండ్ కొంచెం ఎక్కువైంది అని అనిపించింది అనమాట. మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అండ్ మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నేను గ్రో అవడానికి నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీయడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు ఇవాళ ఫైనల్ డే అని చెప్పాం కదా. ఫైనల్ డే అంటే ఇవాళతోటి డేర్ ఆర్ డై. సో ఈ కార్యక్రమం అనేది ఇంతటితోటి ఇవాళతోటి ముగిస్తుంది. నెక్స్ట్ నుంచి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్లు వేరుగా ఉంటే టాస్క్లలో గెలవచ్చు, ఓడిపోవచ్చు, అదంతా ఏమంటారు దైవాధీనము. ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో జ్యూరీని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు మాత్రం వెళ్తారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈరోజు ఇంట్రడక్షన్ తోటి శ్రీముఖి గారు క్లారిటీగా చెప్పారనమాట. మీరు టాస్క్లో గెలవడం ఇంపార్టెంట్ కాదు, జ్యూరీని ఇంప్రెస్ చేస్తే మీరు టాప్ 15కి వెళ్తారనేసి నాకు అనిపించింది. అలాంటి దానికి టాస్క్లు ఎందుకు పెట్టడము, వేస్ట్ కదా. వాళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళని తీసుకెళ్ళి దాంట్లో పడేయచ్చు కదా అనిపించింది. బట్ టాస్క్లు ఆడి ఇంప్రెస్ చేసినా కానీ సెలెక్ట్ కాలేదు. సుమ సెలెక్ట్ కాలేదు. అండ్ జోష్న కూడా సెలెక్ట్ కాలేదు. వీళ్ళిద్దరు డిజర్వింగ్ క్యాండిడేట్స్ అనిపించింది. అండ్ రుచిత విషయంలో మన శ్రీముఖి తీసుకునే నిర్ణయం కూడా నాకు రాంగ్ అనిపించింది అనమాట. రాంగ్ అంటే సో కొంచెం రూడ్గా మాట్లాడింది. అలా మాట్లాడకుండా కొంచెం సాఫ్ట్గా మాట్లాడుంటే బాగుండేది అనేసి నా ఫీలింగ్. సో ఇంట్రోస్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నిన్న ఎపిసోడ్ తోటి అండ్ 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పక్క కూర్చుంటారు, ఎవరైతే హోల్డ్లో ఉన్నారో వాళ్ళు ఇంకో పక్క కూర్చుంటారు. అంటే కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు కంటెస్టెంట్స్, సెలెక్ట్ అవ్వని వాళ్ళు కంటెండర్స్, వీళ్ళు చెరొక పక్క కూర్చుంటారు అనమాట. కూర్చొనేసి ఇవాళ లాస్ట్ అని చెప్తుంది శ్రీముఖి. దానితో పాటు టాస్క్లలో గెలవడం ఇంపార్టెంట్ కాదు, అండ్ టాస్క్లలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో దానితో పాటుగా ఎవరైతే జ్యూరీని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు మాత్రమే టాప్ 15కి వెళ్తారని క్లారిటీ ఇచ్చారు. అంటే మీ చేతుల్లో ఏం లేదురా నాయన, అంతా మా చేతుల్లో ఉంది, మేము నచ్చిన వాళ్ళని పంపిస్తాం, మేము మెచ్చిన వాళ్ళని పంపిస్తామన్న పాయింట్ అనేది ఎగేసి చెప్పారనమాట. సో ఇక్కడే మనం ఆలోచించాల క్లారిటీగా. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంట్రోస్ అయిపోయిన తర్వాత జడ్జెస్ని పిలిచిన తర్వాత బిందు మాధవ్ గారి వాళ్ళ గెటప్ చూసి మళ్ళీ ఉన్నారా పండుకోతి లెక్క అని ఒక డైలాగ్ ఉంది కదా, సో అలా అనిపించింది. నేను అఫ్కోర్స్ నేను బిగ్ బాస్ ఓటీటీ టైంలో నాకు బిందు గారు అండ్ శివ ఎవరైతే ఉన్నారో యాంకర్ శివ, వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. బట్ ఈ కామెంట్ ఎందుకు చేశారంటే నాకు అలాగే అనిపించింది ఇవాళ. సో ఆవిడ స్పెడ్స్ పెట్టేసి రావడం అనేది కొంచెం అలాగే అనిపించింది. శ్రీహరి గారి డైలాగ్ అనమాట ఇది, భలే ఉన్నవరా పండుకోతి లెక్క అనేసి అలా అనిపించింది. సారీ దీని గురించి. అండ్ అభిజిత్ అండ్ నవదీప్ ఇంట్రో ఇచ్చారు అండ్ ఇంకా మజా కావాలంటారు, ఇంకా స్పైస్ కావాలి అది ఇది అంటారు అనమాట. సో ఈ స్పైస్ క్రియేట్ చేయడం కోసం ఫస్ట్ టాస్క్ అయితే పెట్టారు, కారం పెట్టారు టాస్క్ పెట్టారు అండ్ ఆ టాస్క్లో కారం పెట్టారు. సో టైటిల్ బాగుంది కదా. సో ఈ టైటిల్లో ఏంటంటే సో రకరకాల మిరపకాయలు ఉంటాయి. సో అంటే ఒక్కొక్కటి కొంత కారము అండ్ ఇంకొంచెం ఎక్కువ కారము, ఇంకా ఫైనల్ స్టేజ్ కారాలు ఇలా ఉంటాయి అన్నమాట. సో అలా వచ్చేసరికి 500 వోల్ట్స్ దాన్ని ఏమన్నారు
యూనిట్స్, 500 యూనిట్స్ ఒకటి. అంటే ఒక మిరపకాయ తింటే ఆ మిరపకాయలు కారం వచ్చేసరికి 500 యూనిట్స్, ఇంకో మిరపకాయలు వచ్చేసరికి 50,000 యూనిట్స్, అండ్ ఫైనల్గా అల్టిమేట్ కారం, దాన్ని ఘోస్ట్ కారం మిరపకాయ అని కూడా అంటారు. సో ఈ ఘోస్ట్ మిరపకాయ వచ్చేసరికి 8 నుండి 10 లక్షల యూనిట్ల కారం ఉంటుంది. అంటే ఆ కారం మనం ఆ మిరపకాయని చూస్తే మన కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి అనమాట, అంత కారం ఉంటుంది. సో చెప్పాను కదా, సో గేమ్ వచ్చేసరికి కారం కారం పెట్టు గేమ్. సో దానికి ఒక టాస్క్ లాగా క్రియేట్ చేసి, శ్రీముఖి నా బర్త్డే అయిపోయింది, మేలో నా బర్త్డే అయిపోయింది, అందుకే మీకు ఇస్తున్నాను అనేసి అందరికీ మిరపకాయ ఇచ్చారు, అందరు తిన్నారు. కొంచెం అపూర్వ గారు అయితే కొంచెం కళ్ళంబడి నీళ్ళు వచ్చినట్టు, కొంచెం సుకుమారంగా ఉన్నట్టు అనిపించింది అపూర్వ గారు. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే అమ్మన్ కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి, ఎరుపెక్కాయి అనమాట. సో ఎరుపెక్కుతాయి, అలా అలా ఉంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ మిరపకాయ అందరు తిన్నారు. సెకండ్ మిరపకాయ అదేంటో అన్నీ అమ్మనికే వస్తాయి. మనోడు షో ఏమంటారు దాన్ని, మనోడు ఒక షో పీస్ లాగా అనమాట. సో ఎక్కడున్నా కానీ మనోడు ఒక హైలైట్ పాయింట్ అవుతాడు. షో మ్యాన్ అంటారు కదా, సో షో మ్యాన్. ఓకే, అమ్మను షో మ్యాన్ అనమాట. ఎక్కడున్నా కానీ కామెడీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తన ఇన్నోసెన్స్ వల్ల అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. సో మనోడైతే ఆ 50,000 సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ 50,000 కారం తిన్నాడు. కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి, మనోడు అల్లాడిపోతున్నాడు అమ్మ బిడ్డ అనేసి. సో అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్, దాన్ని వాళ్ళు మిరపకాయని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మన చాక్లెట్ లాగా తయారు చేస్తారు. చాక్లెట్ అంటే ఒక అంటే మన ప్లెయిన్ అని కూడా అనకూడదు, మనం ఏమంటారంటే సో ముక్కలుగా చేసి పిండి చేసేసి దాన్ని మన బిస్కెట్ లాగా చేస్తాం కదా, సో అలా చేశారు. సో నలుగురిని పిలిచారు. ఆ నలుగురిలో వచ్చేసరికి అమన్ ఉన్నాడు, ఇద్దరు అమ్మాయిలు వచ్చేసరికి లయ. సో లయ ఉంది, లయ ఉంది, దీపక్, అమన్, లయ. సో వీళ్ళందరూ ఉన్నారు. ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ కారం తినాలి, కారం తినేసి తర్వాత బెలూన్స్ ఉంటాయి, ఆ బెలూన్స్ ఊదాలి. ఎవరైతే ఫస్ట్ బెలూన్ ఊదుతారో వాళ్ళు గెలిచినట్టు, లాస్ట్ బెలూన్ ఊదిన వాళ్ళు లాస్ట్ వచ్చినట్టు అనమాట. సో ఇక్కడ మనం ఒక క్లారిటీ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పారు, ఇవాళ గెలవటం ఇంపార్టెంట్ కాదు, జ్యూరీని ఇంప్రెస్ చేయడం ఇంపార్టెంట్ అనేసి. సో ఆ ఇంపార్టెన్స్లో లైక్ ఇక్కడ మనం చెప్పాం కదా, సుమన్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దీపక్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు దీపక్ అనమాట. సో దీపక్ అంటే ఆల్మోస్ట్ గెలవాల్సిన అమ్మాయి అనుకోండి. సో దీపక్ వచ్చింది, అయినా కానీ ఏం చేస్తాం, ఓడిపోయింది, అయినా కానీ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇలాంటి అమ్మాయి కదరా ఇవ్వాల్సింది, అనవసరంగా వేరే వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్ అనిపించింది. కొంచెం బబ్లీగా ఉంది, కొంచెం షోకు లుక్ వస్తుంది, బట్ ఎందుకు తీసుకోలేదో తెలియదు. మేబీ ఏమన్నా మధ్యలో ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తారేమో, షాక్ అయ్యారా అన్నట్టుగా. సో అయిపోయింది. సో ఈ టాస్క్లు ఏదైతే అందరూ చాలా బాగా చేశారండి. కారం తిని బెలూన్స్ ఊదడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దీపక్ అండ్ అమన్ చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరికి ఈక్వల్గా సుమ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. సూపర్బ్ అనిపించింది అనమాట, కారం తిని బెలూన్స్ పాల్గొట్టడం. ఒకనొక సిచ్యువేషన్లో కొంచెం నాకు సుమది కొంచెం ఏమంటారు, ఆ బెలూన్ ఏదైతే ఉందో బెలూన్ కొంచెం అంటే పూర్తిగా ఊదకుండానే పగలగొట్టినట్టు అనిపించింది అనమాట. ఎనీవే తను ఎలిమినేట్ అయింది కాబట్టి మనం ఏం చేయలేము, దాన్ని కామెంట్ చేయలేము. వాళ్ళు ఎలిమినేట్ అవ్వకపోతే వాళ్ళ అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసారా సుమ మోసం చేసింది, ఎంఐ రికమెండేషన్ క్యాండిడేట్ అంటారు, రికమెండేషన్ క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు, నేను అది మనం మాట్లాడుకుందాం. సో సుమ ఎలిమినేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఈ టాస్క్ అయితే అయిపోయింది. ఈ టాస్క్లో అయితే ఫస్ట్ దీపక్ వచ్చాడు అండ్ అమన్ వచ్చాడు, థర్డ్ వచ్చేసరికి సుమ వచ్చేసింది. యాక్చువల్లీ సుమ ఒకనొక సిచ్యువేషన్లో లీడ్లో ఉంది. మధ్యలో తన కారం చేతులను కళ్ళకు రుద్దుకోవడం వల్ల ఆ కళ్ళు కొంచెం మంటలు వేసినాయి. మధ్యలో కొంతసేపు పాజ్ చేశారు గేమ్. పాజ్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశారు. దీపక్ పుంజుకున్నాడు, అమన్ కూడా పుంజుకున్నాడు. ఇక్కడ అమన్ మనం మెచ్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళందరికంటే ముందు బెలూన్స్ అమని అయిపోయింది, కానీ ఒక బెలూన్ అనేది పడిపోయింది. సో వీళ్ళందరూ అయిపోయి వాళ్ళు చేస్తున్నప్పుడు మనోడు అయిపోయిందని కొంచెం టైం దొరికింది అనమాట. కొంచెం అంటే బౌల్లో కింద అది బెలూన్ ఉండుంటే
ఊదేసేవాడు, అయిపోయేది, ఫస్ట్ వచ్చేవాడు. బట్ కొంచెం టైం దొరికింది. తర్వాత లయ దాంట్లో నుండి తీసుకొని ఊదమంటారు, మనోడు లయ దాంట్లో తీసుకొని ఊదాడు, ఫైనల్గా తీసుకుంటే సెకండ్ వచ్చాడు. ఓకే, పర్లేదు మనోడు అనిపించింది. సో కారం పెట్టారు అనమాట, టాస్క్ పేరే కారం పెట్టారు. సో అయిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి దీపక్, సెకండ్ వచ్చేసరికి అమన్, అండ్ థర్డ్ సొమ్మ, ఫోర్త్ వచ్చేసరికి లయ. ఈ టాస్క్లో లయ ఉందంటే ఉంది అంతే. సో తర్వాత వచ్చేసరికి బాయ్స్కి మాత్రమే టాస్క్ అనమాట. నిన్న వచ్చేసరికి ఓన్లీ హెయిర్ కట్ అనేది లేడీస్కి మాత్రమే పెట్టారు కదా, ఇవాళ బాయ్స్కి మాత్రమే టాస్క్ అనేసి ఎవరు నలుగురు ఉన్నారు కదా బాయ్స్ వచ్చేసరికి, నలుగురు వచ్చేసరికి హేమంత్, రోహిత్, దీపక్ అండ్ అమన్, వీళ్ళు నలుగురిని పిలిచారు. ఆల్రెడీ దీపక్, అమన్ ఆల్రెడీ ఇందాక టాస్క్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని తీసేసి హేమంత్ అండ్ రోహిత్ వీళ్ళిద్దరిని పిలిచారు, స్టేజ్ మీద నిలబెట్టారండి. స్టేజ్ మీద నిలబెట్టంగానే వీళ్ళు మనం చెవులు కుట్టుకుంటాం కదా, అలాగా 3 చోట్ల కుట్టుకోవాలా. ఒకటి చెవుకు, రెండోది వచ్చేసరికి ఈ ఐబ్రోస్కు, అండ్ మూడోది వచ్చేసరికి నోస్. వాళ్ళు ఏంటంటే ఈ 3 ప్లేస్లలో ఎవరు 2 ప్లేస్లలో ఎవరు వేయించుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకు టాస్క్ ఛాన్స్ ఇస్తామంటారు. ఏమైందంటే ఇక్కడ హేమంత్ అండ్ రోహిత్ వీళ్ళిద్దరు ఏం రాశారంటే చెవుకు, ముక్కుకు రాశారనమాట, ఐబ్రోస్కి రాయలేదు. చెవుకు, ఐబ్రోస్కి రాశారు. ఐబ్రోస్ కంటే మనం చూస్తాం కదా, చాలా మంది అబ్బాయిలకు ఉంటుంది ఐబ్రోస్కు. తర్వాత మన బిందు మాధవ్ గారు అస్పెక్ట్స్ పెట్టుకొని అంటారనమాట. ఏమంటే నోస్కు ఎవరైనా రాసి ఉంటే నేను ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాదాన్ని అనేసి. ఇప్పుడు మీరు ఎవరైనా డెసిషన్ చేంజ్ చేసుకుంటారంటే ఇద్దరు చేంజ్ చేసుకున్నారు. అండ్ ఓకే, మీరు ఇద్దరు చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా టఫ్గా చేస్తామనేసి మనకు భిక్షు యాదవ్ ఉంటుంది కదా ఇక్కడ నోస్కు, ఈ ముందు నోస్కు పెట్టుకోవాలా అంటారు. ఈ ముందు నోస్కు ఇక్కడ హోల్ వేసి ఇక్కడ మనం అది పెట్టుకోవాలా, ముక్కు పుడక, దీన్ని ముక్కు పుడక అంటారు. ఇది వచ్చేసరికి ఏమంటారో తెలియదు నాకు. సో మన భిక్షు యాదవ్ అంటే సై మూవీలో భిక్షు యాదవ్ ఉంటాడు కదా, ఆ భిక్షు యాదవ్కి పెట్టినట్టు ఇలా పెట్టాలి. సో దానికి రోహిత్ ఒప్పుకోడు, ఓకే నేను నో అంటాడు అనమాట. బట్ హేమంత్ బాబాయ్ నేను వేయించుకుంటానన్నాడు. ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు, నేను శ్రీముఖి పొగడటము, ఎంత డేర్ అని జడ్జెస్ పొగడటం, అబ్బో ఆ పని చూడలేక చచ్చిపోతున్నాం అనిపించింది అనమాట. సో ఇలా మనోడిది సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత రోహిత్ వెళ్ళిపోయాడు. రోహిత్ వెళ్ళిపోయిన తర్వాత టాస్క్నే మార్చేశారండి. ఇప్పుడు ఆల్రెడీ రోహిత్ చెప్పాడు కదా, చెవు కానీ ఎంచుకుంటాను, లేకపోతే ఐబ్రోస్ కానీ వేసుకుంటాను, నోస్ కానీ వేసుకుంటాను, నోస్ సైడ్లు అనమాట, నోస్ అంటే సైడ్లు. కానీ మనోడు సెంటర్ అన్నంగానే, మనోడు చెప్పారు కదా సెంటర్ అన్నంగానే టాస్కే మార్చేశారు. ఎందుకు మార్చారు అనేది అది అర్థం కాల. సెంటర్ కాకుండా సైడ్ అన్నారు. దానికి రీజన్ కూడా ఏం చెప్పారు తెలుసా, నువ్వు చేస్తావో చేయవో అందుకే అడిగాము, సో నువ్వు చేస్తానన్నా కాబట్టి అందుకే నీకు సెంటర్ కాకుండా సైడ్ వేస్తున్నావు అన్న. ఏంటి, ఏం జరుగుతుంది? వాళ్ళు ఉన్నది ఏంటి, ఇటులో లేనిది ఏంటి? ఏ క్యాండిడేట్ వాడు అసలుకి, ఎందుకు వాడికి అంత ఛాన్స్ ఇస్తున్నారు అనిపించింది. బట్ ఆ డేర్కు యాక్సెప్ట్ చేయాలి మనం, ఎందుకంటే చెవుకు, ముక్కుకు 2 కుట్టించుకున్నాడు, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మనోడు ఎఫర్ట్స్ కూడా ఇందులో వెళ్ళిపోతున్నాయి, క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది. ఏంట్రా నాయన, క్లియర్గా ఫేవరెట్ కనిపిస్తుంది అనిపించింది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత తీసుకున్నట్లయితే రోహిత్ను అందరు గిల్లారండి. రోహిత్ను మామూలుగా గిల్లలేదు. శ్రీముఖి స్టార్ట్ చేసింది ఫస్ట్. శ్రీముఖి రోహిత్ అవకాశాలు వెళ్ళిపోతున్నాయి, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అనగానే జుమ్ 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 ఎడిటర్ మామయ్య అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్టిస్ట్ ఇద్దరు స్టార్ట్ చేశారు. అండ్ వెంటనే నవదీప్ గారు వచ్చేసరికి అతను ఆలోచించడానికి వచ్చాడు అన్నాడు. సో చాలా జరిగి ఉండొచ్చు, బట్ ఎడిటర్ చేసిన మ్యాజిక్లో నవదీప్ గారి పాయింట్ మాత్రం వచ్చింది అక్కడ, నవదీప్ గారు అన్నదే వచ్చింది అక్కడ, అంటే ఆలోచిస్తున్నాడు అనేసి. తర్వాత అభిజిత్ వచ్చేసరికి వీళ్ళిద్దరు రెడ్ ఇచ్చినా కానీ నేను నీకు గ్రీన్ ఇచ్చాను, ఎందుకంటే నీ కామన్ కంపోజ్ ఇష్టం వచ్చి ఏం చేస్తున్నావు అనేసి మన అభిజిత్ కూడా అనడం, షార్ట్ జుక్ 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 కట్లేశారనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇదంతా బాగానే వేశారు. రోహిత్ను అది చెప్పా కదా, జాకీలు పెట్టి లేపుతున్నారు అనేసి సింపతి క్రియేట్ చేశారండి. అంటే వీళ్ళందరూ కలిసి తనను ఒంటరివాణ్ణి చేశారు. అండ్ తనను ఛాన్స్లు అనేది ఇప్పుడు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో అది ఫెయిరా అన్ఫెయిరా అనేది మాట్లాడుకుంటే,
బట్ తను వెళ్ళిపోయాడు కదా, సో దాని గురించి మాట్లాడారు అనమాట, ఎందుకు డేర్ తీసుకోలేదు అనేసి. బ్రో ఎవరన్నా ఇప్పుడు ఇక్కడ అంటే ఎంత పెయిన్ ఉంటుంది బ్రో, అంత పెయిన్ ఉంటుంది. దానికి కూడా నేను వేయించుకుంటానన్నాడు హేమంత్. ఆడికి అక్కడ ఇక్కడ ముక్కు కిందకి వేసారు, ఆ ముక్కుకి రోహిత్ కూడా వేయించుకుంటాడు కదా అనిపించింది. బట్ అల్టిమేట్గా టాప్ 15లోకి వచ్చాడు కాబట్టి మనం ఏం మాట్లాడలే. అండ్ ఇంకో టాస్క్లు చాలా బాగా ఆడాడు, దాని గురించి ఆ సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. సో తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి ఇంకా ఎవరెవరికి ఛాన్స్ రాలేదని అడిగితే అందరు చేతులు ఎత్తారు. రోహిత్ చేతులు ఎత్తలేదనమాట, ఒకళ్ళిద్దరు ఉన్నారు. సో వెంటనే బిందు మాధవ్ గారు, రోహిత్ చెప్తున్నా కదా స్క్రిప్టెడ్ మొత్తం, రోహిత్ వెంటనే రోహిత్ ఏంటి కూర్చున్నావు, నువ్వేంటి, నీకు వద్దా ఛాన్సెస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది అనమాట మన బిందు మాధవి గారు. సో మనోడు షాక్ అయ్యి లేచాడు అనమాట. ఏంటి నీకు అవసరం లేదంటే అతను ఆలోచిస్తున్నాడు అని మళ్ళీ నవదీప్ గారు అనడం అనేది. సో నాకు నచ్చలేదండి ఈ సందర్భంలో. ఓకే అది స్క్రిప్టెడ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి ఇలా చెప్పారు, అతన్ని ట్రిగ్గర్ చేయమని చెప్పి ఉండొచ్చు, కానీ బట్ నాకైతే అంతగా నచ్చలేదు. ఎందుకంటే షో వేరే స్టేజ్కి వెళ్తుందేమో అనిపించింది అనమాట. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి అతన్ని స్టేజ్ మీదకి రమ్మన్నారు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోమన్నారు రోహిత్ను. ఎందుకు రమ్మన్నారా, ఎందుకు వెళ్ళిపోమన్నారు, మనల్ని చెప్పాలి కదా, ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, వెళ్ళిపోమన్నారు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి రుచిత అండ్ ఒక అమ్మాయి ప్రియాంక, సో వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారనమాట. రుచిత వచ్చేసరికి కొంచెం అమ్మాయి అక్కడ ఏంటంటే టాస్క్ వచ్చేసి కింద మనకు కాళ్ళు 2 కట్టేసినట్టు ఉంటుంది. మనము అంటారు కదా చిన్నప్పుడు కాళ్ళు గుదిగాలు కట్టేశారనేసి, అలాగే కాళ్ళు 2 కట్టేసి ఉంటాయి. బెల్టుతోటి కడతారు, కాళ్ళతోటి కట్టరు కాబట్టి 2 కట్టేసి ఉంటుంది. బీకర్లో వాటర్ ఉంటాయి, అంటే బీకర్ అంటే ఒక టబ్లో వాటర్ ఉంటే ఒక టబ్లో నుంచి తీసుకెళ్ళి ఇంకో టబ్లో వేయాలి. బజర్ మోగే టైంకి ఎవరి టబ్లో అయితే ఎక్కువ వాటర్ ఉంటాయో, రంగు నీళ్ళు ఉంటాయో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కింద కాళ్ళు కడతారు కదా, చెప్పాం కదా ఏమంటారు గుది కాళ్ళ సంథింగ్, సో కాళ్ళకు కడతారు కదా, ఆ కాళ్ళకు కట్టేటప్పుడు రుచిత కొంచెం అంటే అంత గట్టిగా కట్టొద్దు, లూజ్గా కట్టు అని అంటది అనమాట. ఇక్కడ శ్రీముఖి గారు కొంచెం ఏంది చాలా ఓవర్ యాక్షన్ చేశారనిపించింది. నేను స్టార్టింగ్ చెప్పాను కదా, నాకు ఇన్ని సంవత్సరాల నుండి శ్రీముఖిని చూస్తున్నాం, అండ్ తన యాంకరింగ్ అన్న కానీ తను బిగ్ బాస్లో ఉన్న తీరు కానీ చాలా బాగా నచ్చింది కదా. బట్ ఇక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది, కొంచెం ఏంది చాలా ఎక్కువ ఓవర్ యాక్షన్ అని అనిపించింది, ఎక్కువ చేసింది అనిపించింది. సో చేయకుండా ఉంటే బాగుండు అనేది రుచిత కొంచెం ఫీల్ అవ్వడము, అమ్మాయి వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఝాన్సీ అని రావడము. ఇంకా కాలే విషయం ఏంటంటే ఝాన్సీ విన్ అయిన తర్వాత, చూసావా నేను ఇదంతా చేయడం వల్ల నువ్వు విన్ అయ్యావని ఒక పాయింట్ మాట్లాడింది. ఏం చేస్తున్నారు శ్రీముఖ గారు, మీరు వన్ ఆఫ్ ద జూరీ అని మర్చిపోయారా, లేకపోతే మీరు కూడా ఒక కంటెస్టెంట్గా చేసి వచ్చారనేది మర్చిపోయారనేది నాకైతే తెలియదు. కానీ ఇదైతే చాలా చాలా రాంగ్ అమ్మాయి విషయంలో ఏదైతే వెళ్ళి తీసుకున్నారేమో. దాని తర్వాత ఫైనల్గా అమ్మాయి ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంది ఎలిమినేట్ అయ్యేటప్పుడు, వీళ్ళకు ఖచ్చితంగా చెప్పుతో కొట్టినట్టే అది ఆన్సర్, క్లారిటీగా అది చెప్పేసింది అనమాట అమ్మాయి. ఎందుకంటే అక్కడ ఏం చెప్పిందంటే నేను ఈసారి సెలబ్రిటీగానే ఎంట్రీ ఇస్తానని చెప్పింది. అంటే నీ తొక్కలో మీ వ్యవహారం అంతా నాకు అవసరం లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది, నాకు అలా అనిపించింది. ఓకే ఆ బీకర్ వాటర్ అనేది చేశారు. ఈ రుచిత చెప్పాం కదా, సో ఝాన్సీ వర్సెస్ ప్రియాంక. సో దానికి ఇంకో క్రేజీగా ఉండాలనేసి వైబ్రేషన్ది పెట్టారు. నాకెందుకో ఆ వైబ్రేషన్ జరిగినట్టు అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ రియాక్షన్స్ కూడా అంతగా లేవు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకి ఝాన్సీ గెలిచారు. ఝాన్సీ గెలిచిన తర్వాత సో ఈ గెలుపు చెప్పాం కదా, ఇందాక నేను చెప్పాను కదా శ్రీముఖి అనింది, నేను ఇదంతా చేయడం వల్లే నువ్వు గెలిచావురా అనేసి. అవును, నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం వల్లే అమ్మాయి గెలిచింది. అమ్మాయికి ఛాన్స్ రావాల్సింది కాదు, వేరే అమ్మాయికి రావాల్సిన ఛాన్స్ ఈ అమ్మాయికి ఇప్పించారా ఇచ్చేలా చేశారా అనేది తెలియదు కానీ, బట్ ఓవరాల్గా జరిగింది అయితే ఇది. సో వాళ్ళ ఫాదర్ గురించి తలుచుకొని కొంచెం ఎమోషనల్ అయింది ఝాన్సీ, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రీషియన్ అని చెప్పింది. స్తంభం మీద నుంచి షాక్ కొట్టి కింద పడిపోవడం, అండ్ ఆ తర్వాత అక్కడున్న పర్సన్ కొంచెం ఆ నిచ్చెన తోటి ఆ షాక్ను అంటే తను దూరంగా నెట్టేయడము, లేకపోతే వాళ్ళ నలుగురు అక్క చెల్లెలు అనమాట. సో మేము నలుగురు అనాథలు అయిపోయే వాళ్ళము, ఇప్పుడు నాకు అర్థమవుతుంది మా నాన్న పెయిన్ అనేసి. ఇది జనరల్ షాక్ అండి, ఆ షాక్ వేరు ఈ షాక్ వేరు. ఆ షాక్ వీళ్ళకి కొడితే జామ్ పత్రి అవుతుంది అనమాట. సో అలా
సో ఓవరాల్ తీసుకున్నట్లయితే ఝాన్సీ అయితే గెలిచినా కానీ ఛాన్స్ లేదు కదా నీకు. గెలిచిన వాళ్ళు అక్కడికి వెళ్ళరు, అంటే కంటెస్టెంట్స్గా వెళ్ళరు. గెలిచినా కానీ జ్యూరీ మెంబర్స్ తీసుకునే నిర్ణయం వల్లే వెళ్తారు మీరు అక్కడ. సో అది జరిగింది అది. సో తర్వాత వచ్చేసరికి 5th టాస్క్, లాస్ట్ టాస్క్ అండి. 5th టాస్క్ అండ్ లాస్ట్ టాస్క్ కాదు 5th టాస్క్ ఇది. లాస్ట్ టాస్క్ ఇంకొకటి ఉందనమాట. సో 5th టాస్క్ ఏంటంటే, మనం చిన్నప్పుడు క్లిప్స్ ఉంటాయి కదా, మనము బట్టలు ఆరేసే క్లిప్స్. ఆ క్లిప్స్ను వాళ్ళ బాడీ మీద ఎన్నైతే వాళ్ళు తగిలించుకుంటారో, ఎన్నైతే క్లిప్స్ పెట్టుకుంటారో, ఎవరైతే ఎక్కువ క్లిప్స్ పెట్టుకుంటారో వాళ్ళు విన్ అనిపించింది. సో తక్కువ క్లిప్స్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ లూజర్స్ అనమాట. సో ఈ టాస్క్లో రోహిత్ తన తెలివికి పని పెట్టాడు. ఫస్ట్ కాళ్ళకు పెట్టుకున్నాడు, తర్వాత చేతులకు స్టార్ట్ చేశాడు. అండ్ జోష్న కూడా, అంటే ఇక్కడ ఈ టాస్క్లో 3 పాల్గొన్నారు. జోష్న, మనోడు రోహిత్ నాయుడు, గాయత్రి. సో గాయత్రి గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఈ క్యాండిడేట్ గురించి. హేమంత్ అండ్ గాయత్రి గురించి, డిజర్వింగ్ క్యాండిడేట్ ఆర్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ అనేసి. సో మనం చెప్పాం కదా. సో ఈ క్లిప్స్లో వచ్చేసరికి మిడిల్లో గాయత్రి అయితే గివ్ అప్ ఇచ్చేస్తుంది. గివ్ అప్ ఇచ్చినా కానీ టాప్ 15లో వచ్చిందంటే ఎంత బలంగా, ఎంత ఏదో అంటారు కదా, నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఎంత తాగితే అంత అనేసి. సో ఈ అమ్మాయి గివ్ అప్ ఇచ్చినా కానీ ఈ అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారంటే సో ఆలోచించదగ్గ విషయం. సో గివ్ అప్ ఇచ్చేసింది. బట్ రోహిత్ వర్సెస్ జోష్న, వీళ్ళిద్దరైతే చాలా అంటే చాలా బాగా ఆడారండి. సో వాళ్ళని మనము పేరు పెట్టలేం, ఎందుకంటే అది క్లిప్స్ను పెట్టుకొని హోల్డ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే స్ప్రింగ్ ఉంటుంది, చాలా టైట్గా పట్టుకుంటే కొంచెం మనందరికీ గజ వణుకుతాయి అన్నమాట. ఎందుకంటే అంత మామూలు ఒక్క క్లిప్ పెట్టుకుంటేనే మనకు స్కిన్ మీద అంత జివిక్ అంటుంది. అలాంటిది వాళ్ళు అన్ని క్లిప్స్ పెట్టుకున్నారంటే ఊహించుకోండి. అందుకే ఈ టాస్క్ చాలా టఫ్ టాస్క్. ఇన్ని టాస్క్లలో కారంది కూడా ఓకే, కానీ కారం దాన్ని మించి ఇది. కారం అంటే అయిపోతుందండి. కారంది అక్కడ వాటర్ ఇచ్చారు, అంత ఇచ్చారు, ఇది చాలాసేపు హోల్డ్ చేయాలి కదా క్లిప్స్ పెట్టుకొని. అది స్కిన్ మీద అంటే నీకు ఇంకా జిమ్ అంటుంది అనమాట. చెప్పాం కదా, అలా అవుతుంది. సో ఈ టాస్క్లో రోహిత్ నాయుడు గెలిచాడు. 109 రోహిత్ వచ్చేసరికి 109 క్లిప్స్ పెట్టుకున్నాడు మనోడు బాడీ మీద. అండ్ జోష్న వచ్చేసరికి 72. గివ్ అప్ ఇవ్వలేదు, ఆ అమ్మాయి బాగానే చేసింది. కానీ ఈ అమ్మాయి కంటే గాయత్రికి ఛాన్స్ ఇచ్చారంటే పిచ్చి లెగిసిపోయింది అనమాట. సో ఆ పిచ్చి ఎలా లెగిసిందంటే, ఎందుకు ఇచ్చారు ఆ ఛాన్స్ ఆ అమ్మాయికి? ఏం చేసింది? అన్ని టాస్క్లు ఓడిపోయింది. అండ్ లాస్ట్ టాస్క్లో కూడా గివ్ అప్ ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చారు అనేది అర్థం కాలేదు. మీకు దీన్ని అర్థమైతే కామెంట్ చేయండి. సో ఇది రోహిత్ గెలిచాడండి. గెలిచినా కానీ ఛాన్స్ లేదని చెప్పాం కదా. జడ్జెస్ను ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళకి ఛాన్స్. అంటే ఓవరాల్గా మాకు నచ్చింది మేము ఇస్తాం, మూసుకొని తీసుకోండి అని, మూసుకొని వెళ్ళిపోండి అని, అంతేనా? అంతే. సో ఇది ఓవరాల్గా జరిగింది. లాస్ట్ టాస్క్ అయితే జరిగింది. లాస్ట్ టాస్క్ వచ్చేసరికి ఫైనల్గా అభిజిత్ బాబాయ్ మీదకి, అంటే స్టేజ్ మీదకి వచ్చేసి, నేను నాలాంటి టాస్క్ ఇస్తాను, నేనే టాస్క్ అవుతానని నాలాంటి టాస్క్ ఇస్తానంటాడు. సో ఆ నాలాంటి టాస్క్ ఏంటంటే ఐస్ బాత్, అంటే కూల్గా ఉంటాడు కదా. సో అందుకని కూల్గా ఐస్ బాత్ ఇచ్చారనమాట. అందులో వాళ్ళు ఉండి 3 minutes నియర్ బై ఎవరైతే లేస్తారో, అంటే దగ్గరగా 2.59 అవ్వచ్చు, 3.1 అవ్వచ్చు, 3.2 అవ్వచ్చు, నియర్ బై ఆ 3 నిమిషాలకు దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్ అనమాట. మధ్యలో వీళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. సో ఇక్కడ మళ్ళీ అడిగారు కదా శ్రీముఖి గారు, ఆవిడ ఇందాక చేసిన దాన్ని ఏమంటారు, రచ్చకు, ఇందాక నువ్వేమన్నా ఫీల్ అయ్యావా, కొప్పడ్డావా అంటే నవదీప్ అంటాడు, కొప్పడ్డట్టు నాకు కనపడింది అనేసి. కొప్పడకుండా ఉంటారా బ్రో? తిన్న ఛాన్స్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చారంటే ఆబ్వియస్లీ ఎవరికైనా అది ఉంటుంది కదా. సో ఆ కోపం ఉంది. నాకు తెలిసి బయట కూడా అమ్మాయి కొన్ని వీడియోస్ చేసింది, సో ఇలా చేశారు అలా చేశారు అనేసి. అండ్ లాస్ట్లో ఫైనల్గా నేను సెలబ్రిటీగానే వస్తాను నేను లోపలికి అని చెప్పిన విధానం ఏదైతే ఉంది, ఫ్యాట్ మ్యాన్ కొట్టినట్టు అనిపించింది అనమాట. వాళ్ళను, మనది కాదు. ఓకే. సో ఇది ఓవరాల్ చూసుకున్నట్టు ఈ టాస్క్లో వచ్చేసరికి అమ్మాయి అపూర్వ అండ్ రుచిత. ఇక్కడ విచిత్రం చూడండి, వీళ్ళిద్దరు మాత్రమే అభిజిత్ గారిని మీ ఆట నచ్చలేదని చెప్పారు. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడంలో అంతర్యం ఏంటనేది నాకు అర్థం కాలేదు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడంలో ఏమన్నా రాంగ్ చేశానా అని మిగతా వాళ్ళని అడగడం కానీ, నా భవిష్యత్తు అనిపించింది. ఇక్కడ ఆడాడు అభిజిత్ మైండ్ గేమ్. ఎందుకంటే నేను వాంటెడ్గా తీసుకోలేదు రా నాయన, వీళ్ళని అడిగి తీసుకున్నాను నేను చూపించడం కోసం జరిగినట్టు అనిపించింది.
సో అందుకే ఇంటెలిజెంట్ ఫిల్లో కాబట్టి ఇన్ని సీజన్లు అయినా కానీ సీజన్ 4కి అంత మైలేజ్ వచ్చింది, అభిజిత్కి అంత మైలేజ్ వచ్చిందంటే కారణం కూడా అదే. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత అపూర్వ అయితే 3 minutes 14 seconds అండ్ ఆ అమ్మాయి కంటే లేట్గా లేచింది కాబట్టి రుచిత 3 minutes 18 seconds 4 seconds డిలే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఇక్కడతోటి ఈ పంచాయతీ అయితే అయిపోయింది. ఈ పంచాయతీ తర్వాత సెలక్షన్ పంచాయతీ అనేది ఒకటి ఉంది. ఆ పంచాయతీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్తు ఆ దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా అసలు రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. టాప్ 15కి మాట్లాడుకుంటే ముందు రిజెక్ట్ అయిన వాళ్ళలో సుమ ఉంది, జోష్న ఉంది, రుచిత ఉంది, లయ ఉంది. సో లయ గురించి ఓకే యాక్సెప్ట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పాను, లయ సెలెక్ట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే సో చూడటానికి అమ్మాయి చిన్నపిల్లలాగా ఉంది, 24 years అయినా కానీ చిన్నపిల్లలాగా ఉంది కాబట్టి సెలెక్ట్ చేయడం అయితే చేయరు ఆబ్వియస్లీ. కాకపోతే లాస్ట్ సీజన్లో మనము శ్రీజాన్ చూసాం కదా, అంతటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింటూ చేసేవాళ్ళు. సో అంత లేదు కాబట్టి ఓకే. కానీ లాస్ట్లో రోహిత్ సెలక్షన్ అప్పుడు అంటే ఆ టాస్క్ ఏ టాస్క్ అది టాస్క్ గుర్తు రావట్లే అంత సడన్గా. ఆ టాస్క్ ఏంటంటే చెప్తా ఉండండి మీకు. హేమంత్ తర్వాత జరిగేది, హేమంత్ ఇష్యూ తర్వాత జరిగేది వాటర్ టాస్క్ ఉంది కదా. ఆ వాటర్ టాస్క్ దానికంటే ముందు అందరితో వాదిస్తుంది అనమాట. ఆ వాదించినప్పుడు జరిగిన కన్వర్జేషన్ అయితే ఉందో బాగానే అనిపించింది. పిట్ట కొంచెం గోతగనం రా బాబు అనిపించింది. సో ఓవరాల్ తీసుకున్నట్లయితే మనం రుచిత గురించి చూసుకుంటే, రుచిత ఛాన్సెస్ ఇచ్చారు, అమ్మాయి అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. అంటే ఒకటి యూటిలైజ్ చేసుకుంటుంది అనుకున్న ఛాన్స్ని మిస్ చేశారు, తీసుకెళ్ళిపోయి ఝాన్సీ చేతిలో పెట్టారు, ఝాన్సీ గెలిచిందనమాట. సో ఈవెన్ ఆ టాస్క్లో ఓడిపోయిన ప్రియాంకని కూడా సెలెక్ట్ చేశారు. విధి రాత అంటారు కదా అది. సో ఇది ఓవరాల్గా తీసుకున్నట్లయితే వీళ్ళు ప్రియాంక, సుమ, జోష్న, రుచిత, లయ వీళ్ళు 4 ఎలిమినేట్ అయ్యారు ఇవాళ. మిగతా వాళ్ళు టాప్ 15కి వెళ్ళారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టాప్ 15 లిస్ట్ ఏంటంటే, ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసరికి మిథిలేష్, సెకండ్ క్యాండిడేట్ వచ్చేసరికి చరణ్, థర్డ్ క్యాండిడేట్ వచ్చేసరికి రాజకుమారి, అండ్ ఫోర్త్ క్యాండిడేట్ వచ్చేసరికి మనకు శాలిని, ఫిఫ్త్ క్యాండిడేట్ వచ్చేసరికి శివసృష్టి వైజాగ్ నుంచి మోడల్ అమ్మాయి, అండ్ 5 కదా. సో 6వ క్యాండిడేట్ వచ్చేసరికి భాగి, 7వ క్యాండిడేట్ వచ్చేసరికి రామకృష్ణ, 8వ క్యాండిడేట్ వచ్చేసరికి మన హేమంత్ సెలక్షన్ అనేది నా భూతో నా భవిష్యత్తు, అండ్ 9వ క్యాండిడేట్ వచ్చేసరికి అమన్, 10 వచ్చేసరికి ప్రియాంక, 11 వచ్చేసరికి 11వ క్యాండిడేట్ వచ్చేసరికి అపూర్వ, 12 దీపక్, 13 ఝాన్సీ, 14 రోహిత్, 15 వచ్చేసరికి గాయత్రి. సో ఇందులో డిజర్వింగ్ క్యాండిడేట్స్, అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ను మనం లెక్కేసుకుంటే 2 అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారనేది నా ఫీలింగ్. ముగ్గురు అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ అనేది నా ఫీలింగ్. ఒకటి వచ్చేసరికి హేమంత్ భయ్య, మనోడు రికమెండేషన్ క్యాండిడేట్ అని క్లియర్ కనపడిపోతుంది. అండ్ 2 వచ్చేసరికి గాయత్రి అన్ని టాస్క్లలో ఓడిపోయింది. లాస్ట్ టాస్క్లో అమ్మాయి క్లిప్స్ టాస్క్లో కూడా గివ్ అప్ ఇచ్చింది. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడంలో రీజన్ ఏంటనేది తెలియదు, అది బిగ్ బాస్ టీం రివీల్ చేయరు. అది ఏంటనేది అంతా పరమాత్మే, అంత పైవాడిదే అంటారు కదా, అంతా పైవాడిదే. ఆ పైవాడే కూడా మనకు తెలియదు. సో తర్వాత వచ్చేసరికి ప్రియాంక కూడా తను ఓడిపోయింది. కొంచెం ఇంచులో ఓడిపోయినా కానీ ఓటమే కదా. కానీ సుమ అక్కడ అంత టఫ్ ఫైట్ ఇచ్చినప్పుడు సుమాని ఎందుకు సెలెక్ట్ చేయలేదు బ్రో, నాకు అర్థం కాలేదు. అండ్ జోష్న క్లిప్స్ టాస్క్లో బాగానే చేసింది అమ్మాయి, మరి ఆ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? ఆల్మోస్ట్ అంటే పెయిన్ భరించడం చాలా కష్టం కదా, మరి ఎందుకు చేశారు? అదే క్లిప్ టాస్క్లో గివ్ అప్ ఇచ్చింది గాయత్రి. మరి గాయత్రి కంటే తిని బెటర్ కదా, మరి గాయత్రి బదులు ఇతరుని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనిపించింది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం మనకు రివీల్ చేశారు కదా, ఇదంతా మీరు ఏం చేసినా కానీ, గెలిచినా గెలవకపోయినా కానీ ఇదంతా జ్యూరీ చేతిలో ఉంటుంది, వాళ్ళు మాత్రమే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారన్న ప్రాసెస్ ఏదైతే ఉండిందో, సో నా భూతో నా భవిష్యత్ అనిపించింది అనమాట. ఎక్కువ ఈ పదం వాడుతున్నాను నేను అనుకోవద్దు, బట్
అలాగ అనిపించింది, ఎవరికైనా అలాగ అనిపిస్తుంది. అక్కడ అలాగే ఉంది, అలాగే జరిగింది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే డిజర్వింగ్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఇది. టాప్ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఈ 15 మెంబర్స్లో 10 మంది వెళ్తారా, 5 మంది వెళ్తారా, 6 వెళ్తారా అనేది వాళ్ళ నిర్ణయం, వాళ్ళకి ఊహలకే వదిలేస్తున్నాం. సో ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా వీడియో చూశారు కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.